మనం చేసిన పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఏంది? మీ తమ్ముడిని మనతో తీసుకెళ్ళటం. క్యా? కార్ నేను డ్రైవ్ చేస్తానని చెప్పాను, వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో, డైరెక్ట్గా పోలీస్ జీప్నే గుద్దాడు. మిగతా వాళ్ళంతా హ్యాపీగా ఎస్కేప్ అయ్యారు, మనల్ని మాత్రం సేఫ్గా జైలుకి తీసుకొచ్చాడు. క్యా? నా వల్ల మీరు చేసిన ఇల్లీగల్ పని వల్ల జైలుకొచ్చారు. మేరే వజసే ఫిర్ భీ నా కార్ని నడుపుతానో గుద్దుతానో నా ఇష్టం. నువ్వెవడు ఆడడానికి? నేనెవరినా దికాం? దిక్కో. चुप कर दोनों. वेंकट चुप कर. फयाज चुप कर. అసలు వాడిని కాదు, तुझे बोलना है. क्यों फंसा है मुझे? मुझे पहले ही बोलना था ना, ड्रग्स के लिए जा रहा बोल के. देखना मैं अब्बा को पूरा बोल दूंगा. कर फयाज. तू मुझे पैसा मांगा, मैं तुझे काम दिया बस. ये भी एक काम है क्या? इलीगल धंधा. अब्बा को पता चला तो सोच क्या होगा. मैं तो तेरा नाम ही लूंगा. अरे घबराओ मत फयाज. రేయ్, ఇంత డర్పోక్గా ఎందుకు తీసుకొచ్చినావు రా భయ్? ఇస్కే వజह से साला पूरा सत्यानाश हो गया. రే వెంకట్, మా అబ్బా నాకు కారు ఇవ్వడని నువ్వే వంట తీసుకురమ్మను. యాదుందా? ఏదైనా రిస్క్ బరాబర్ ఫేస్ చేయాలా. अब दोनों जरा चुपचाप से बैठो. ఎవరు సార్? నీ పేరు చెప్పు. నా పేరు రజాక్ సార్. నీది? फयाज साहब. వెంకట్ సార్. నువ్వు వెళ్ళి ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయి. ఎస్ సార్. ఇప్పుడు చెప్పండి, ఆ డ్రగ్స్ ఎవరు? ఏం చరది? అది ఉయ్యడం అంటారు, ఇది పుయ్యడం అంటారు. సార్ అమ్మో, సార్ కోపం వచ్చింది. భయపడాలి భయపడాలి. మిమ్మల్ని పట్టుకున్నాడు, రేపు ప్రమోషన్ వస్తుంది, నాకు సీనియర్ అవుతాడు, అప్పుడు నిజంగానే భయపడాలి కదా. ఆ, నా డ్యూటీ నేను చేశాను. నువ్వు చేసింది డ్యూటీ కాదు, నువ్వు చేసింది డ్యూటీ కాదు, స్టంట్. ప్రమోషన్ కోసం చేసిన స్టంట్. నేను చేసేది డ్యూటీ. బీట్ కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే వరకు ఉండే ప్రతి మెట్టు ఎక్కడానికి నేను చేశాను డ్యూటీ. అంట్లు దోవడం దగ్గర నుంచి అమ్మాయిలు సప్లై చేసేంత వరకు, అమ్మగారికి బ్రాల్ తీసుకురావడం దగ్గర నుంచి అయ్యగారికి షూ పాలిష్ చేసేంత వరకు నేను చేసే డ్యూటీ. మొన్న డిగ్రీ పూర్తి చేసి 6 నెలలు ట్రైనింగ్ చేసేసాయి. నువ్వు చేసింది డ్యూటీ కాదు, స్టంట్. ఇంకెప్పుడు నా దగ్గర డ్యూటీ చేసానని అనుకో, చిరాగ్గా ఉంటుంది. సర్లే, చేసింది ఏదో చేసావు కానీ సిఐ అడిగితే వీళ్ళని పట్టుకుంది నేనేం చెప్పు. అర్థమైందా? ఇంతకీ ఎన్ని ప్యాకెట్స్ దొరికాయి? ఒక్కటి కూడా దొరకలేదు సార్. అదేంటి, మరెందుకు అరెస్ట్ చేసావు? అది డ్రగ్స్ తీసుకుంటుంటే అరెస్ట్ చేశాను. సార్ సార్ ఎవరు పట్టుకున్నారు వీళ్ళని? నేనే సార్, నేనే. ఎంకేజీ కాలేజ్ దగ్గర డ్రగ్స్ తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాను సార్. ముందా నోట్లో చూసిరా? సారీ సార్. ఆగు, అది నీ పనేనా? సార్ అది మాట్లాడుతుంటే బై మిస్టేక్ అలా పడింది సార్. క్లీన్ చెయ్యి. ఏంటి సార్? నువ్వు కరెక్ట్గానే విన్నావు, క్లీన్ చెయ్యి. ఏ కుమార్ సార్. వచ్చి క్లీన్ చేయి. కుమార్ కాదు, నువ్వే క్లీన్ చేయాలి. సార్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఎస్ ఐ నో. నౌ క్లీన్ ఇట్ ఆర్ ఎల్స్ యు ఆర్ సస్పెండెడ్ ఫర్ 3 months. వాటర్ తీసుకో. ఇప్పుడు చెప్పు, వాళ్ళు ఎక్కడ పట్టుకున్నావు? ఎంకేజీ కాలేజ్ దగ్గర సార్. తుడుస్తూ కూడా చెప్పొచ్చు. ఎన్ని డ్రగ్ ప్యాకెట్స్ దొరికాయి? ఒకటి కూడా దొరకలేదు సార్. లేదు సార్, 40 ప్యాకెట్స్ దొరికాయి. అందులో 28 గాంజా, 12 కోకిన్. హెడ్ దగ్గర ఉన్నాయి సార్. అయితే నువ్వు పట్టుకోలేదన్నమాట. సార్ అది అది షట్ అప్ అండ్ గెట్ అవుట్. అగో, రామ్నగర్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుందంట, అక్కడికి వెళ్ళు. నీకు అదే కరెక్ట్. ఆ డ్రగ్ ప్యాకెట్
ప్రమోద్ ఎలాగనరా సెల్ ఫోన్లో పర్సులు తీయండి. ఎక్కడికి వెళ్తున్నాం సార్? వేసిల దగ్గరికి. ఏంటి సార్? ఏ వేసిల దగ్గర రావా? మనకు అవే కరెక్ట్ అంట. కానిస్టేబుల్స్ని ఎంతమందిని పిలవమంటారు సార్? వేసిల దగ్గరికి వెళ్ళడానికి ఎంతమంది కావాలి? ఏంటి సార్ టెన్షన్గా ఉన్నారు? పొద్దున డ్రగ్స్ కేసుకి ఎవరు వెళ్ళారు? నేను ఇంకో ముగ్గురు వెళ్ళాం సార్. దేనికి సార్? చెప్తా, ముందుకు రా. అబ్బా 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 సార్ 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 ఏంటి సార్ ఇది? ఇదిగా ఇంకెప్పుడు ఎలాగో అలాగే సార్. నువ్వు ఫాస్ట్గా పోనీ. మీ ఇద్దరు అన్నదమ్ములా? హా సాబ్. మీ ఫాదర్ పేరేంటి? మా అబ్బాతో ఏం పని సాబ్? నేనున్నాను కదా, ముచ్చే బాత్ కర్. నిన్న ఇలా గాలికి పెంచి దేశం మీద కుదిలింది మీ అబ్బే కదరా. అందుకే మీ అబ్బతోనే పని, నీతో కాదు. మా ఫాదర్ అబ్దుల్ రెహమాన్ సాబ్. హీఈస్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్. అండ్ యూ బోత్ ఆర్ లోఫర్స్ బై యాక్షన్, ఇజ్ ఇట్? మీ ఫాదర్ ఫోన్ నెంబర్ చెప్పు. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. మా అబ్బా మమ్మల్ని చంపేస్తాడు సాబ్. आज से कभी भी ऐसा काम नहीं करेंगे साहब. మా కసం సాబ్. సరే, అయితే మీకు డ్రగ్స్ అమ్మింది ఎవరో చెప్పు. కసం సే వాడు ఎవడో నాకు తెలియదు సార్. ఈ వెంకట్ గారు డీల్ చేసిండు సార్. చెప్పు. అమ్మ తోడు సార్, నాకేం తెలియదు సార్. అరే, ఫైనల్గా చెప్తారని మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ లోపు ఎందుకు టైం అంతా వేస్ట్ చేస్తారు? చెప్పేయండి. సరే, టైం వేస్ట్ చేయాల్సిందే అంటారు. ఏం చేద్దాం? కుమార్ సార్. చాయ్ తీసుకురా. ఓకే సార్. ఇప్పుడు మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. ఇది ఆడితే మీకు తెలియకుండానే మీరు నిజం చెప్పేస్తారు. ఆ? ఇంత వేడిగా ఉందేంటి? కదలకు, తాట లేచిపోతుంది. నీకు కనకాల్సిన వచ్చా? ఏం లేదు, సింపుల్. ఈ గన్ అన్లాక్ చేసి ఆ గ్లాసుని ఎయిమ్ చేసి షూట్ చేయాలి, అంతే. ఇదిగో ట్రై చేయి. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. అరే, ఎందుకు భయపడుతున్నావు? వాడు చస్తాడేనా? వాడు పోతే నీ అన్నున్నాడు, వాడు పోతే నీ నెత్తి మీద పెట్టి ట్రై చేస్తావు. అప్పుడైనా రావాల్సిందే కదా. ట్రై చేయి. సార్ సార్ ప్లీజ్ సార్. గన్ సరిగ్గా పట్టుకో. సార్ సార్ ప్లీజ్ సార్. ఏం చేయి? సార్ సార్ అక్కడ సార్ సార్ ప్లీజ్ సార్. ట్రిగ్గర్ ఎక్కడ ఉంటుంది? వాడు సరిగ్గా చూడరా. కలుచో వస్తారా. మాకు డ్రగ్స్ అమ్మింది శంకర్ సాబ్. సార్ చూడ దో. ఎవరు? శంకర్ సాబ్. శంకర్ ఎవడు? జగ్గా కా ఆద్మీ హై సాబ్. తమ్ముడంటే లవ్ ఎక్కువే. ఆ? నువ్వేంట్రా, వాడు గన్ను పెట్టినా ఏం మాట్లాడవు? గొప్ప తీసి నీకు కూడా తెలిసిపోయిందేంటి ఇందులో బుల్లెట్లు లేవని? నువ్వు వెంటనే ఆ జగ్గా ప్లేస్ని రైట్ చేయి. శంకర్ని పట్టుకుంటే అసలు దొరుకుతాడు. ఎస్ సార్. ఛా, సాలే, నా పేరు చెప్తావు వెంకట్? వాడు నా తమ్ముడు. నీ తమ్ముడు కాబట్టి ఇంకా బతుకున్నాడు.
వేరే ఇంకోడైంటే ఈ పట్టుకి బొంద పెట్టేవాడిని ఇక్కడ. హోస్ట్లో ఉండు. కూర్చునే హోగా యార్. నీకేంటి ఎన్నైనా చెప్తావు. ఆ చెక్కగాడి మనుషులు నన్నేసేస్తారు. దేక్ వెంకట్, ఇద్దరం కలిసి దిగా. నిన్ను మధ్యలో వదిలేస్తానండి అలా అనుకున్నాం. ఏం జరిగినా నీకంటే ముందు నేనుంటాను. ముజే యకీన్ కర్. చూడదాం. నీ పేరేంటి? పెద్దారెడ్డమ్మా. మా ఆయన నిన్ననే చెప్పాడంట కదా రమ్మని. నిన్న వేరే పని మీద పోయినమ్మా. అంటే పోలీసులు పిలిచిన రావా? ముందు ఎవరు పిలిస్తే గాడికే పోతానమ్మా. పోతావు. పోలీసులు అంటే అసలు భయం లేకుండా పోయింది నీకు. భయం ఎందుకమ్మా? వాళ్ళు మనుషులే కదమ్మా. ఇట్లాంటి మాటలకేం తక్కువ లేదు. ట్యాప్ పని చూడు, మళ్ళీ ఏం రిపేర్ రాకూడదు. గట్లనే అమ్మా. నమస్తే బాయ్. రే యాదవ్, నా డ్రెస్ ఎట్లుందిరా? తెల్లగుందన్నా. ఆ, లేపేరే విన్ని. అన్న ఏమైందన్నా? నాకెట్లుందనంటే తెల్లగుందంటావు బే. మస్తుందన్నా. నీకేమన్నా? ఇందులో చిరంజీవి, సింహలో బాలయ్య, పెదరాయిలో మోహన్ బాబు, చిన్నరాయిలో వెంకట్. అబ్రాబాయ్, నన్ను పొగుడుతుంటే నీకేమైందిరా? అది కాదన్నా, ఎంతసేపు అట్లాడు? నిజం చెప్పేదాకా నువ్వు గానీరా. ఇంకా పొగుడు. అన్నా ఈ డ్రెస్ లను ఏకదం పొలిటీషియన్ లెక్కున్నావు అన్నా. ఇది మాత్రం నిజమన్నా. ఇప్పుడు నిజంగా పొగిడినావు. పోయి పని చూసుకో. అన్నా సేట్ వచ్చిండు. నమస్తే ఆ, బాయ్. నమస్తే సేటు, మంచిగున్నావా? ఆ, కూర్చో. చాయ్ కాఫీ ఏమన్నా తాగుతావా? వద్దులే బాయ్. అరే తాగు సేటు, నా ముందు రసిగ్గెందుకు? నర్సింగ్, అన్నా చాయ్ చెప్పు. అటే అన్నా. ఇంకేంటి సంగతులు? ఇంటికాడ పెండ్ల బిడ్డలంతా మంచిగున్నారా? ఆ, బాయ్, అది డబ్బులు సర్దుబాటు కాలేదు. బిజినెస్ కూడా డల్గా ఉంది. మననే పాపకి ఆపరేషన్ అయితే 5 లక్షలు ఖర్చు అయింది. కొంతమంది షేర్స్లు కూడా పెట్టాను బాయ్. దాంతో మొత్తం దెబ్బతినింది బాయ్. అన్నా మల్లిగాడు మహాలక్ష్మి బార్లో దక్కుండు. మళ్ళీ ఎన్ని దినాలైందిరా నిన్ను చూసి. దగ్గరికి రా. అన్నా తప్పు అయిపోయిందన్నా, ఇంకెప్పుడు చేయనన్నా. ఊకో, తప్పులు ఎవరు చేయరు చెప్పు. రే 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నావు, గింతేనారా నన్ను అర్థం చేసుకుంది? చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. చిన్న తప్పులేందన్నా. దీనివల్ల మన వాళ్ళు ఇద్దరు చచ్చిండ్రు. 2 కోట్ల నష్టం వచ్చింది. అసలైంది వీడి మంతా నుండి గంగాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ గాడు గట్ల చేసిండంటే ఏదో కారణం ఉంటుంది. షాంపిల్గా మన సేటుని తీసుకో. గీయాల నాకు 25 లక్షలు ఇస్తానండు, కానీ ఎగ్గొట్టిండు. కారణం బిజినెస్ డల్, పాప ఆపరేషన్, షేర్స్లో లాస్, ఇవన్నీ అన్నట్టు. గట్లనే గాడివి కూడా ఇందాం. చెప్పే అన్నా, ఆ గంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నా పిల్లం బిడ్డని కిడ్నాప్ చేసి చంపేస్తాను బెదిరించండి అన్న. వేరే దారి లేకుండా అన్న. చూసినావారా, గాడి ప్లేస్లో నువ్వున్నా గంతే చేస్తావు. పో. కానీ వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో చిన్న కిరికిరి ఉందిరా. మన సేట్ బాబ్జీ బిజినెస్ డల్ ఉంది, పాపకు ఆపరేషన్ అయింది, షేర్స్లో లాస్ అయినా అన్నాడు. అయితే రామంతపురంలో 500 గదాల స్థలం, మనీషా వైన్స్లో పార్ట్నర్షిప్ ఎట్లొచ్చిందో తెలియట్లే. ఇప్పుడు మల్లిగాడి దగ్గరికి వస్తే 3 ఏళ్ల పరిచయం ఉన్న ఆడి పెళ్ళాం కోసం 5 ఏళ్ల పరిచయం ఉన్న నన్ను మోసం చేసిండు. గాడి ఫ్యామిలీ గురించి ఆలోచించుండు కానీ గాడి గురించి ఆలోచించుకోలేకపోయిండు. అన్న తప్పైపోయిందన్న, ప్లీజ్ బాయ్, ఇంకెప్పుడు చేయనన్నా. క్షమించండి బాయ్. డబ్బులు ఖచ్చితంగా ఇస్తాను బాయ్. క్షమించండి. నన్ను నమ్మండి బాయ్. బిల్లా ప్లీజ్ బాయ్. ఏసేయ్. నన్ను నమ్మండి బాయ్. అన్న కావాలంటే గంగా ఇస్తాను బాయ్. ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వాటి వల్ల సాయంత్రం ₹1 కోటి డ్రగ్ డెలివరీ జరుగుతుందన్న. నన్ను వదిలేండి అన్న. అన్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి
మంచి ఛాన్స్ మిస్ చేసుకుందు. బాయ్ ఈరోజు సాయంత్రం కల్లా డబ్బు తీసుకొచ్చిస్తాను బాయ్, ప్రామిస్ బాయ్. అరే మళ్ళీ నువ్వు ఇంత దూరం రావడం ఎందుకు సేటు? మా పొరగాన్ని పంపిస్తా, గాడికిచ్చి పంపు. సరే బాయ్, మీరు ఎలాంటి అలా ఉంటాను బాయ్. సేటు బాయ్. చాయ్ తాగేసిపో. ఉంటాను బాయ్. ఎక్కండి. చేతి ఎక్కుతున్నాగా. ఏం హనుమంతు, మీ హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండలు నెలలా వచ్చి మామూలు తీసుకెళ్తూనే ఉన్నాడుగా, మళ్ళీ దుబ్బుడేంటి మాకు? రేయ్ దాని ఏడు పాప మనం. దీని పేరు కమలా సార్. ఈ బిజినెస్ లోకి కొత్తగా ఎంటర్ అయింది. ఈ పాటికి బోడీ అయిపోయేది, మీరు వచ్చి చెడగొట్టారు. ఇంతకీ ఈసారి ఎవరు? ఎస్ఐ గారు, క్రైమ్ డిపార్ట్మెంట్. ఆ? రాణి విన్నావా? క్రైమ్ డిపార్ట్మెంట్ అట. క్రైమ్ వాళ్ళతో ఎప్పుడైనా వెళ్ళావా? లేదక్క, వెళ్ళాలనుంది. ఆ? రాణి పడగదిలో ఈసారి ఎలా ఉంటాడో చెప్పవే చూద్దాం. ఈ ఎర్ర చొక్కా వేసుకున్న అతను చూడ్డానికి గంభీరంగా పులిలా ఉన్నాడు, కానీ తీరా గదిలోకి వచ్చేసరికి అదిగో అలా సైలెంట్ గా పిల్లిలా మారిపోతాడక్క. నేను చెప్తా. క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఉండి క్రిమినల్స్ ని పట్టుకోకుండా మన దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? 2 కారణాలు. ఒకటి, క్రైమ్ డిపార్ట్మెంట్ నుండి తరివేసి ఉంటారు. 2, హోమ్ డిపార్ట్మెంట్ నుండి కూడా తరివేసి ఉంటారు. ఇంకొక మాట వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన నీ పుచ్చకాయలోంచి జ్యూస్ తీసి వాళ్ళందరితో తాగిస్తా. అమ్మా మీకు దండం పెడతా, ఈయన గురించి మీకు తెలియదు. దయచేసి ఒక్క 10 నిమిషాలు కామ్గా ఉండి నా ప్రాణాలు కాపాడండి ప్లీజ్. పొద్దున దొరికిన ముగ్గురు ఎంకేజీ కాలేజ్ స్టూడెంట్స్ కదా? అవును సార్. ఆ ఏరియాకి డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? ఏమో తెలియదు సార్. హలో బోసనా, చాలా రోజులకి. రోజు మీ వాళ్ళ స్టేషన్కి రారుగా? మా వాళ్ళ ఎవరు? 10 నిమిషాల్లో జంక్షన్ దగ్గర గారు చెప్తాను అన్నట్టు మామూలు సంగతి మర్చిపోకు. ఉంటా. అన్నా, ఎస్ఐ బోస్ ఫోన్ చేసిండు, మన వాళ్ళు దొరికారంట. ఎవర్రా? ఎవరో చెప్పలేదన్నా. అన్నా పోలీసులు వస్తున్నారన్నా. వెళ్ళి ఏసేయరా. అన్నా పరేషాన్ అవుతావు ఎందుకురా, రాని. అంతా సార్ చేయండి. సార్ లాక్ చేసింది సార్. కీస్ ఇవ్వకపోతే పగులు కట్టాల్సి వస్తుంది. ఎస్ఐ ఇచ్చిండు. ఎస్ఐ సాబ్, ఎమ్మెల్యే లైన్లో ఉండు, మాట్లాడాలంట. సార్, ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అది కాదు సార్, నేను సార్. ఓకే సార్. మన ఎమ్మెల్యేనే
బావమరిది అవుతాడు. ఏందో నాకే చిన్న ప్రాబ్లం వచ్చినా పరేషాన్ అవుతాడు. అయితే నువ్వేనన్నమాట కొత్తగా వచ్చిన ఎస్ఐవి. ఫస్ట్ టైం నా ప్లేస్కి వచ్చినావు. కూసో, ఛాయ్ తాగేసిపో. యాదవ్, ఛాయ్ చెప్పు. శంకర్ ఎక్కడున్నాడు? శంకర్ ఎవడు? రే రాజు, నీకేమన్నా తెలుసారా? తెలియదన్నా. రే అన్నా, మీకెవరికన్నా తెలుసారా శంకర్ ఎవడు? తెలియదన్నా. తెలియదంట. అయితే నేనే వాడిని పట్టుకొని మీకు తెలియజేస్తా. ఎస్ఐ గారు, జర భద్రం. ఆడెనక ఎంత పెద్ద గ్యాంగ్ ఉందో ఏందో. గా బోసును కలిసి ఏం జరిగిందో కనుక్కో. సరేనా. వెంకట్, రే వెంకట్, एक बार इधर आ, जल्दी. देख, ये 3 रॉड्स कट చేసి పైకి లేపి ఎస్కేప్ అవ్వచ్చు. क्या बोलता रे? ఆ బార్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో తెలియదు కదా. ठीक है, एक बार चेक करेंगे. चलो चलो जल्दी. क्या हो रहा है? भैया क्या कर रहा है? क्या हुआ? आयरन रॉड्स बागा जंग पट्टी थी. हैक्सॉ ब्लेड है तो 2 आवर्स में कट कर सकते हैं. भैया मुझे बताओ क्या हो रहा है इधर? भैया मुझे बताओ. రే కళ్ళు తుప్పినాయా? इसके प्लान इसमें निकला. क्या दिमाग खराब हो गया क्या? ऐसा सोचना भी मत. अरे चुप कर फयाज, कुछ नहीं होगा. भैया मैं जाके सबको बोल दूंगा. बोल रे बोल. जान में तो बोल. चल जा बोल. भैया चुप कर, నేను మాట్లాడుతున్నా కదా. నీకిప్పుడు కాదురా, ఆ జగ్గా గడికి మన గురించి తెలిసి మనల్ని జైల్లోనే ఖతం చేయడానికి వస్తాడు చూడు, అప్పుడు ఏడుస్తావు, అయ్యో ఎస్కేప్ అయి ఉండాల్సిందే అని. నీలాగా నేనేమి ఏడవా. నన్ను నా అన్న ఇరికించి ఇప్పుడు ఎస్కేప్ అని నాటకం ఆడుతున్నావా? ఫయాజ్, इसके प्लान వాడిది కాదు, మేరా హై. రే రజాక్, నువ్వేమన్నానరా, నీ తమ్ముని ఇరికించినందుకు మాత్రం మస్తు మజాగుంది. సాలా హరామి తుజు చూడగానే. అబ్బచ్చా, అమూల్ బేబీ కోపం వచ్చింది. రా రా రా. రే వెంకట్ చుప్ కర్, నువ్వు ఇంకా వాడిని రెచ్చగొట్టు. ఏంట్రా గొడవ? 4 తగిలేయాలా? కుచ్ నై సాబ్, కుచ్ నై. బస్ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చి ఫీల్ అవుతున్నారు. ఇంకొక మాట వినపడాలి, తాడదేస్తా. ఇంకేం వినపడదు సాబ్, ఇంకేం వినపడదు. సారీ.